మీకు అందరికీ చక్కగా అర్థమయ్యే సరళమైన భాషలోనే దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. చాలా శ్రద్ధగా దేవుడు మాటలు మనం వినాలి. బహుగా దేవుడు ఎఫ్రాయిమును ఆశీర్వదిస్తే, అయితే ఎఫ్రాయిము జీవితం ఒకానొక సమయంలో ఆశీర్వదించబడిన తర్వాత తను ఎలాగ మారిపోయాడంటే, దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు, దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు, దేవునికి కోపాన్ని తెప్పించేటువంటి పనులు ఎవరు కలిగి జీవిస్తున్నారంటే ఎఫ్రాయిము కలిగి జీవిస్తున్నాడు. హల్లెలూయా. ఎలాగ జీవిస్తున్నాడు? దేవునికి విరోధంగా జీవిస్తూ ఉన్నాడు, దేవునికి కోపం తెప్పిస్తూ ఉన్నాడు. దేవుడు ఒక స్థితిలోకి, స్థాయిలోకి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు కదా నన్ను ఈ స్థితిలోకి నడిపించాడని కృతజ్ఞత కలిగి జీవించకుండా దేవునికి వ్యతిరేకంగా ఈ లోకంలో వేటను ఆశించి లోకం వైపు చూసి పరుగులు పెడుతూ ఉన్నట్లుగా ఆ ఎఫ్రాయిమును చూసి దేవుడు ఎంతో బాధపడుతున్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఎఫ్రాయిమును చూసి దేవుడు ఏం చేస్తున్నాడు? ఎంతో ఎంతో బాధపడుతున్నాడు. సహాయం చేశాడు. దేవుడు ఆ స్థితిలోకి తీసుకెళ్ళిన తర్వాత ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలండి, ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. సొలొమోను దేవుడు అసలు అతనుకున్న జ్ఞానం ఇంతకు ముందు లేదంట, ఇంక పుట్టే వాళ్ళలో కూడా ఎవరికి, ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి సొలొమోను. కానీ ఏం చేశాడంటే ఇతర స్త్రీలని ఎక్కువగా భార్యల్ని వివాహాలు చేసుకొని వాళ్ళు ఎక్కువగా ఏ విగ్రహారాధన వైపు వాళ్ళు నడిపిస్తే అలాగా నడిపించేసి బహుప్రయాసలు పడి అన్నీ అనుభవించేసి కష్టాలు సుఖాలు సంతోషాలు అన్నీ అనుభవించి ఎవరికి అన్నాడు కదా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడమే ఇదే మానవ కోటికి విధి అంటున్నాడు. అక్కడ మాట భలే ఉంటుంది, చివరికి తేలిన ఫలితార్థ. ఆ మాట ఒక నిమిషం అలాగా ఆలోచన చేస్తూ ఉంటే సొలొమోను అన్ని రంగాల్లోకి వెళ్ళి చివరిగా తేలిన ఫలితం ఇది. హల్లెలూయా, హల్లెలూయా. యూట్యూబ్లో రకరకాల వంటలు వస్తాయి, ఇవి అందరికీ అన్నీ వచ్చు. తల్లిదండ్రుల నుంచి పూర్వీకుల నుంచి నేర్చుకున్న తల్లి నేర్పించిన జ్ఞానం ఉంటుంది. కొన్నిసార్లు అవన్నీ ప్రక్కన పెట్టేసి యూట్యూబ్లో వాళ్ళు అలా చేశారు వీళ్ళు అలా చేశారు ఇవన్నీ చేస్తారు. అన్ని ప్రయోగాలు అయిపోయిన తర్వాత చివరికి తేలిన ఫలితార్థం ఏంటంటే మనమంటే మనం ఎప్పుడు ఎలాగ చేస్తే అదే బెస్ట్ అని అర్థమవుతుంది. చివరికి తేలిన ఫలితం అంటే ఎన్నో ప్రయోగాలు చేసిన తర్వాత మనం రీసెర్చ్లో మనం కూడా సైంటిస్టులమే, మనం కూడా కనుక్కుంటాం ఆ విషయాన్ని. అప్పుడు దాని జోలికి వెళ్ళకుండా చేస్తాం. మా అమ్మ యూట్యూబ్లో చూసి అన్నీ చేస్తూ ఉంది. అన్నీ అలా చేయటం కదమ్మా, ముందు అమ్మ చెప్పి నువ్వు నేర్చుకో, ఆ తర్వాత ఏదంటే చిన్న చిన్న టిప్స్ కావాలంటే అందులో చూడాలి, కానీ అందులోనే చూసి అలాగా ముందుకెళ్ళ మాకు చాలా చాలా చక్కగా ఆసక్తి కలిగి పనులు చేస్తూ ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సొలొమోను కూడా అన్ని విషయాల్లో ముందుకెళ్ళిన తర్వాత చివరికి తేలిన ఫలితం అని ఆయన తెలుసుకున్నాడు కదా, చెబుతూ ఉన్నాడు లోకానికి. అయితే ఎఫ్రాయిము కూడా దేవుడు తను ఒక స్థితిలోకి నడిపించిన తర్వాత ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత దేవుణ్ణే ఏం చేశాడంట, మరిచిపోయి ఏవేవైతే దేవుడు స్థితిగతులు ఇచ్చాడో, సంతోషం ఇచ్చాడో, ఆనందం ఇచ్చాడో వాటి అందే ఆనందించేవాడిగా దేవునికి కనబడతా ఉన్నాడంట. హల్లెలూయా. ఇచ్చినటువంటి దేవుణ్ణి ఏం చేయాలి? సంతోషించాలి, ఘనపరచాలి. ఈరోజు కడుపు నిండా అన్నం తినడానికి దేవుడు ఇచ్చాడు అనుకోండి, అబ్బా అన్నం తినేసి ఏం చేయకూడదు, అమ్మయ్య బాగా నచ్చింది కోరింది తిన్నామని అనుకోకూడదు. హల్లెలూయా. ఇది 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 తినడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. చదువుకున్న బిడ్డలు అమ్మ నేను అనుకున్నది చదువుకున్నాను అని ఆ చదువును బట్టి సంతోషించడం కాదు, కోరుకున్న మార్క్స్ నాకు వచ్చినాయి అని మార్క్స్ని బట్టి సంతోషించడం కాదు, అవి అనుగ్రహించినటువంటి దేవుణ్ణి బట్టి ఏం చేయాలి, మనం సంతోషించాలి. హల్లెలూయా. వాటిని బట్టి ఏం చేయాలి, మనం సంతోషించాలి. చూడండి హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 3-4 వచనాలు త్వరగా తీయండి. లేఖనాలు ఎవరు తీస్తే వాళ్ళు చక్కగా చదవడానికి ప్రయత్నం చేయండి. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 3-4 వచనాలు మనం చదువుకున్నట్లయితే, ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే, వారిని కౌగిలించుకుని వాడను నేనే వారిని స్వస్థపరిచిన వాడనైనను ఆ సంగతి వారికి మనస్సున పట్టలేదు. ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా
చూడండి ఏమంటున్నాడో దేవుడు. ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని నడక నేర్పిన వాడను, వారిని కౌగులించుకొని వాడను, స్వస్థపరిచిన వాడను. అయితే ఆ సంగతి వానికి మనస్సున పెట్టుకోలేదు. ఏం పెట్టుకోలేదంట? నడక నేర్పింది, నడిపించింది, స్వస్థపరిచింది, సహాయం చేసింది, ఈ స్థితిలో ఉండేలాగా చేసింది ఆయనే. అయితే ఆ విషయాన్ని ఎక్కడ పెట్టుకోలేదంట? మనసులో పెట్టుకోలేదంట. హల్లెలూయా. మనసులో పెట్టుకోకుండా ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని, ఒకడు పశువుల మీద కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనము పెట్టి తిని. స్నేహ బంధంతో నేను వాళ్ళని ఏం చేశాను? ఆకర్షించాను, వాళ్ళకి చక్కటి ఆరోగ్యం ఇచ్చాను, ఆహారం పెట్టాను. అయితే ఇదంతా ఎవరు తన హృదయంలో పెట్టుకోలేదంట? ఎఫ్రాయిము. ఎవరు? ఎఫ్రాయిము తన హృదయంలో దేవుడే ఈ స్థితిలో నన్ను ఉంచాడు, స్నేహబంధంతో నన్ను ఆకర్షించాడు, నన్ను నడిపించాడు, నాకు ఏది ఇచ్చినా దాన్ని బట్టి నేను దేవునికే మహిమ చెల్లించాలి, దేవునికే నేను ఘనత చెల్లించాలి, నేను తగ్గవలసి ఉన్నది, దేవుడు హెచ్చవలసి ఉన్నది అనేటువంటి అభిప్రాయాలు లేకుండా నేనే హెచ్చవలసి ఉన్నది అనేటువంటి ఉద్దేశాలతో ఉండి దేవుడు నన్ను ఈ స్థితిలోకి నడిపించాడని మర్చిపోతూ ఉన్నాడు. హల్లెలూయా. నిజంగా మెఫీబోషెతునండి, ఎవరు కుమారుడు మెఫీబోషెతు? యోనాతాను యొక్క కుమారుడు. పేర్లు సడన్గా ఎవరైనా కన్ఫ్యూజ్ అవుతారులే. ఇందాక కూడా మీరు ఆన్సర్ చెప్పగలరు. ఎఫ్రాయిము అనగానే ఒకసారి ఆలోచనలోకి వెళ్ళారు మీరందరూ, నాకు అర్థమైంది. ఇప్పుడు యోనాతాను యొక్క కుమారుడు ఎవరు? మెఫీబోషెతు. అయితే ఆ మెఫీబోషెతు కుంటి కాళ్ళు కలిగి ఉన్నాడు. ఒక ఆయా దాదీలాగా ఆమెను పెంచుతూ ఉంది. ఎంతో దీన పరిస్థితితో ఆమె సమృద్ధిగా ఆహారం పెట్టగలదా? సమృద్ధిగా మంచి వస్త్రాలు ఇవ్వగలదా? మంచి స్థితిని ఇవ్వగలదా మెఫీబోషెతుకి? కానీ తనకున్న దాంట్లోనే ఆమె మెఫీబోషెతు అవసరతలన్నీ తీరుస్తూ ఉంది. అయితే ఒకానొక సమయం ముందు దావీదు ఏం చేశాడంటే, యోనాతాన్ని బట్టి, సౌలు ఇంటి వారిని బట్టి నేను ఎవరికైనా సహాయం చేయడానికి ఎవరైనా మిగిలి ఉన్నారా అంటే ఎవరు చెప్పారంటే, ఒక ఆయన మెఫీబోషెతు అనేటువంటి ఒక ఆయన కుంటి కాళ్ళు కలిగినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటంటే, ఎవరైనా మోసుకొని ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలంటే ఎవరైనా మోసుకొని అలాంటి పరిస్థితి అనమాట. ఇప్పుడు మెఫీబోషెతుని దావీదు ఏం చేశాడంటే, తీసుకురండి అని అంటే వాస్తవానికి మెఫీబోషెతు భయపడిపోయాడు, నన్ను చంపడానికి ఏమన్నా పిలిపించాడేమో అని. కానీ ఆయన అన్నాడు కదా, నువ్వు చిరకాలము నా భోజనపు బల్ల దగ్గరే నువ్వు భోంచే అన్నాడు. తన సంపద అంతటిని కూడా, తన తండ్రులు పూర్వీకులు చేసేటువంటి పొలాన్ని ఏం చేశాడు? పిలిపించి, నువ్వు పొలం చేయి, పెట్టుబడి నేను ఇస్తాను, జీతమేమో ఎవరికి ఇవ్వాలి? మెఫీబోషెతు. సంపాదన, జీతం అంటే ఫలం, పంట, ఆదాయం ఎవరికి ఇవ్వాలి? పెట్టుబడి ఎవరు పెడతారంట? హల్లెలూయా. పెట్టుబడి ఎవరిది? పెట్టుబడి మీరు పెట్టి లాభం నేను తీసుకుంటే ఎలా ఉంటుంది? పంట, మిరప కానీ పత్తి కానీ ఏదైనా ఒక బిజినెస్ కానీ చేయాలంటే ముందు దాంట్లో ఏం చేయాలి? పెట్టుబడి పెట్టాలి. ఇప్పుడు దావీదు అంటున్నాడు తెలుసా, పెట్టుబడి నువ్వు పెట్టద్దు, నువ్వేమి వడ్డీలు కట్టద్దు, నువ్వేం కష్టపడద్దు, పని వారికి జీతం కూడా నువ్వు ఇవ్వద్దు, వాళ్ళ దగ్గర రోజు భోజనం నేనే పెడతా, ప్రతిఫలం నువ్వే. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది లెక్కేసి వాళ్ళకి అసలుకి ఏదైనా హోటల్లో పని చేస్తారనుకోండి, హోటల్ వాళ్ళు ఏం చేస్తారు? జీతం మళ్ళీ ఫుడ్డు. చెప్పండి త్వర కొంచెం టైమే ఉంది. జీతమే ఫుడ్. మనం అనుకుంటే అబ్బా వాళ్ళకి డబ్బులు ఎంత ఖర్చు, వండుకోవాలి, తినాల్సిన పని లేదు, జీతంగానే ఉండిపోద్ది. చూడండి, అది తెచ్చే జీతం మనం తినడానికే చాలా అయిపోద్దా? అవదా? పొద్దున్న తినాలి, మధ్యాహ్నం తినాలి, మళ్ళీ సాయంత్రం తినాలి, 3 పూట్ల తినాలి, స్నాక్స్ తినాలి, ఫ్రూట్స్ తినాలి, డ్రింక్స్ తాగాలి, పాలు తాగాలి, తిండికి చూడండి ఎన్ని అయిపోద్ది. హల్లెలూయా. కానీ ఇప్పుడు మెఫీబోషెతుకి ఖర్చులేం పెట్టద్దంట. ఆయన ఎవరు పెడతారంట?
ఇక్కడ ఇంకా పని చేసే వాళ్ళు పని అన్నా చేయాలి. ఇప్పుడు మెఫీబోషెతు పని కూడా లేదు. హల్లెలూయా. అంతటి ఆశీర్వాదం ఎవరికి ఇచ్చారంటే దావీదు మెఫీబోషెతుకి ఇచ్చాడు. అయితే ఒకానొక సమయమందు అబ్షాలోము తన తరుముతా ఉంటే అడవుల్లోకి వెళ్ళిపోయాడు. ఎవరు? దావీదు. అడవుల్లోకి వెళ్ళిపోతే అక్కడ గిత్తీయుడైనటువంటి ఇత్తయి తనతో పాటు వస్తూ ఉంటే అతన్ని మాత్రం అడిగాడు, ఏమనంటే నువ్వెందుకు నాతో వస్తున్నావు? నిన్నగాక మొన్న సైన్యంలో నువ్వు చేరావు, నువ్వు నాతో వచ్చి అరణ్యంలో నేను ఎక్కడ ఉంటానో ఏం చేస్తానో మాకు ఆహారం ఉంటుందో లేదో కూడా తెలియదు, నువ్వు మాతో ఎందుకు రావటం, నువ్వు వెళ్ళిపో అని అంటాడు. ఎవరిని? గిత్తీయుడైనా ఇత్తయిని అంటాడు. ఆయన బలంగా ఉంటాడు, దృఢంగా స్ట్రాంగ్గా ఉంటాడు. అవసరమైతే అబ్షాలోము దగ్గరికి వచ్చేస్తే దావీదు పక్షాన యుద్ధం చేయగల సమర్థత కలిగిన ఆయన్ని అట్లాగా అన్నాడు. ఏదేమైనా దేవుడు ఏం చేశాడంటే అబ్షాలోముని చంపేసి దావీదికి విడుదల ఇచ్చేసాడు. మరలా దావీదు ఊళ్ళోకి వచ్చేసిన తర్వాత ఈ యొక్క మెఫీబోషెతు దగ్గరగా కనబడినప్పుడు అడిగిన ప్రశ్న ఏంటంటే, మెఫీబోషెతు నువ్వు ఎందుకు రాలా నాతో? ఏమని అడిగాడు? ఎందుకు రాలా? ఏం చేస్తాడండి మెఫీబోషెతు వచ్చి? ఏం చేస్తాడు? అయినా కూడా మెఫీబోషెతుని ఏమని అడుగుతున్నాడు? నువ్వెందుకు? నీకు కృతజ్ఞత ఉండాలిగా. సహాయం చేశాను, ఇంత స్థితిలో నేను ఉంచాను, నేను కష్టంలో ఉన్నానంటే, నేను నష్టంలో ఉన్నానంటే, నేను ఆపదలో ఉండాలంటే నీ వంతు నువ్వు నా ప్రక్కన నిలబడాలా లేదా? నా ప్రక్కన నిలబడాలా లేదా? నీకు ఎంత సహాయం నేను చేశాను. వాస్తవానికి అసలు మెఫీబోషెతు ఏం చేయలేడు యుద్ధం. ఇంకా ఈయన గొర్రెని మోసుకెళ్ళినట్టు ఈయన కూడా భుజాల మీద మోసుకొని వెళ్ళాలి. అయినా కూడా దావీదు ఏమంటున్నాడు? నువ్వెందుకు రాలేదు? కృతజ్ఞత ఏది? హల్లెలూయా. మనస్సును నువ్వు పెట్టుకోవాలి కదా చేసిన మేలుని. మెఫీబోషెతు అంటాడు కదా, రాజా నాకు రావాలనే ఉంది, ఒక ఆయన నేను అడిగాను తీసుకెళ్ళమని, కానీ ఆయన నన్ను ఏం చేశాడంటే మోసం చేశాడు, నన్ను తీసుకెళ్ళలేదు అని సమాధానం చెప్పాడు. హల్లెలూయా. ఆయన ఉద్దేశం, ఆయన ఆలోచన చేయగలిగిన ప్రయత్నం అన్నా చేశాడు. మనం అసలు అదన్నా చేస్తున్నామా? దేవుడు ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆయుష్కాలం ఇచ్చాడు, ఏ కీడు ఏ అపాయం రాకుండా దేవుడు మనకి సహాయం చేస్తున్నాడు. నిలబడిన చోట మనుషులు కుప్పకూలిపోతున్నారు. డాక్టర్లు ఏ రోగం ఉందో ఏ బలహీనత ఉందో కూడా చెప్పకముందే ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఆరోగ్యం ఇచ్చాడు, బలం ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు, నడిచే కృప ఇచ్చాడు. హల్లెలూయా. శరీరంలో ప్రతి అవయవం పనిచేయడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. అసలు ముందు వాళ్ళు సహాయం చేయాలి, వీళ్ళు సహాయం, ముందు మన శరీరం మనకు సహాయం చేస్తే, అన్ని విధాలుగా సహకరిస్తే చాలు. అలాగే సహకరించే కృప ఇచ్చాడు. కృతజ్ఞత కలిగి ఇదంతా మనస్సును పెట్టుకొని ఆదివారం నేను మందిరానికి వెళ్ళి ప్రభువుని సంపూర్ణంగా నేను ఆరాధించాలి, సంపూర్ణంగా ఆయన ఘనపరచాలని అనుకోకుండా మనుషుల మెప్పు కోసం వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారని వచ్చేవాళ్ళు క్రైస్తవులు ఎంతోమంది ఉన్నారు. ఏదో నామకార్థంగా మొదట్లో ఉన్న భక్తి విశ్వాసం అంతా తగ్గిపోయి వెళ్ళామా లేదా, హాజరు వేసుకున్నామా లేదా అనేటువంటి పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు లేటుగా వస్తున్నారుగా, నేను కూడా లేటుగా వెళ్తాను అని ఇతరులతో భక్తిహీనతలో తక్కువగా ఉన్నటువంటి వారితో పోల్చుకొని భక్తిహీనతలోకి వెళ్ళిపోయేవారు కోకొల్లలుగా మనకి కనబడతా ఉన్నారు. వాళ్ళని చూసి మనం భక్తిహీనతలోకి వెళ్ళదు. ఎవరి క్రియల ఫలం వాళ్ళు దేవుడు ఇస్తాడు. మనం ఎవరిని చూడాలంటే పరిశుద్ధ గ్రంథాన్ని చూడాలి, భక్తి మార్గంలో నడుస్తున్న వారిని చూడాలి, భక్తి కలిగి జీవించిన భక్తుల్ని మనం చూడాలి. ఎఫ్రాయిం అంట అంత స్థితి ఇస్తే ఈ స్థితికి కారణం దేవుడే అని మనసులో పెట్టుకోవాలి. మనసులో పెట్టుకుంటూ నువ్వేం చేస్తావో తెలుసా? ఆదివారం పునరుద్ధాన దినం దేవునికి అంకితం నువ్వు చేస్తావు. దేవుని కొరకే జీవించడానికి, దేవుని కొరకే ప్రయాసపడడానికి, దేవుని కొరకే ఖర్చు పడ్డానికి